శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855536332. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూలై మాసంలో 17వ తేదీన ఒక అసహ్యమైన విషయం ఫోన్ కాల్ వస్తుంది. ఒక స్త్రీ నుంచి ఏం జరగబోతుంది, ఎటువంటి విషయం ఈరోజు తెలుసుకోబోతున్నారు, మీ మనసు ఎలా ఆలోచిస్తుంది, మీ యొక్క బాధ చెప్పుకునే తోడైనా ఉంటుందా, మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన, మీ యొక్క ఇబ్బందులు తగ్గించుకోవడానికి చేసుకోవాల్సిన పరిహారాలు, ప్రతిదీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఒక స్త్రీ మీ జీవితంలో ఇటువంటి పెను ప్రమాదం తెస్తుంది. మిమ్మల్ని ముచ్చెమటలు పట్టించేస్తుంది. ఆ యొక్క స్త్రీ ఎవరు, ఎందుకు ఇలా చేస్తుంది, ఏం చేయబోతుంది, అన్ని వివరాలు తెలుసుకుందాం. వీరి బలహీనత తెలుసుకునేవారు వీరి మీద ఈ రోజున ఎదురు దాడి చేయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా జరగడానికి ముఖ్య కారణం గ్రహస్థితి. అవునండి, గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు ఈ రాశి జాతకులు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా ఉండడం, మౌనంగా ఉండడం, ఎటువంటి విషయాలు చర్చలు పెట్టకపోవడం, కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం ఇత్యాది జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను వీరు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిత్యము యత్నిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వీరికి మనసు కూడా తృప్తిగా ఉండకపోవచ్చు. కోపం, ఆవేశం 100కి 200% ఉంటుంది. ఎక్కువగా అమితంగా కోపం వస్తుంది. ఎదుటి వారు వీరి మాట వినకపోతే షార్ట్ టెంపర్ వచ్చేస్తుంటుంది. వీరి మాట వినాలి అనే నాయకత్వ ధోరణి అధికంగా ఉంటుంది. ఈ రాశి జాతకులను చూసి చాలామంది వ్యయం వల్ల కావచ్చు, గౌరవం వల్ల కావచ్చు, కుటుంబ సభ్యులు ఒక విషయాన్ని అయితే దాచిపెట్టారు. ఆ విషయం ఈ రోజున ఒక స్త్రీ ఫోన్ కాల్ రూపంలో తెలియచేస్తుంది. ఒక అసహ్యమైన విషయం అండి. ఈ యొక్క విషయం వినడానికి కూడా మీ చెవులు అస్సలు సహకరించవు. మీ గుండె బరువెక్కిపోతుంది. ఆ విషయం వినడం కంటే చావే నయం అనిపిస్తుంది. ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవితంలో ఉన్న స్త్రీ కావచ్చు, నూతనంగా వచ్చిన స్త్రీ కూడా కావచ్చు. కొద్దిపాటి రోజుల పరిచయం వారితో మీకు ఉండొచ్చు. ఉద్యోగ రీత్యా అయినా, వ్యాపార రీత్యా అయినా, ఇరుగు పొరుగు అయినా, మీ వీధిలోని స్త్రీ అయినా కావచ్చు. వారికి మీకు మధ్యన ఏదో ఒక సంబంధం ఉంది. ఆ యొక్క సంబంధం ఎవ్వరూ విడదీయరానిది అంటూ తన మీద తానే వేసుకున్న నింద కావచ్చు, లేకపోతే కావాలని మీ పరువు తీయడానికి వేస్తున్న నింద కావచ్చు. తనకి వేరొకరికి మధ్య ఉన్న అక్రమ సంబంధం, మీరే ఈ యొక్క సంబంధం గురించి మాట్లాడారు అంటూ అపనింద వేయచ్చు. ఎవరికో మీరు ఏదో చెప్పారు, ఆ విషయం వారికి తెలిసింది అన్నట్లుగా నానా యాగి హడావిడి చేయొచ్చు. లేదా వారికి మీకు మధ్యనే అక్రమ సంబంధం ఉందని పుట్టించవచ్చు. ఈరోజు ఫోన్ కాల్ ఆ యొక్క స్త్రీ ఈ అసహ్యమైన విషయం గురించి పదే ఫోన్ మోగిస్తుంది. జరగని విషయం జరిగింది అన్నట్లుగా చెప్పి మీకు కోపావేశాలు తెప్పించి రెచ్చగొట్టి మీరు వారితో గొడవకు దిగి నలుగురిలో పలచన కావడమే ఈ స్త్రీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఎటువైపు నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలో తెలియక ఆ స్త్రీ ఈ రోజున ఇలా ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఈ విషయం గురించి మీకు చెప్పకపోయి ఉండొచ్చు. తను ముందుగా వారితోనే చెప్పింది. అక్కడి నుంచి సమస్య నరుక్కొద్దామని, అక్కడి నుంచి ఎలాగోలా సమస్యను ముందుకు తెద్దామని ఆ యొక్క స్త్రీ ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు ఈ విషయం గురించి మీ దగ్గర చర్చించలేదు. ఆ విషయం తెలుసుకున్న ఆ స్త్రీ ఈ రోజున ఫోన్లో నానా హంగామా చేస్తుంది. ఇలా ఎందుకు చెప్పావంటూ నిలదీస్తుంది.
లేదా మన మధ్య ఉన్న బంధం అందరికీ చెప్పమంటూ కూడా మిమ్మల్ని విసిగిస్తుంది. ఈ రోజున ఆ యొక్క స్త్రీ చేసేదంతా ఇందులకే కావచ్చు, ధనం కోసం కూడా కావచ్చు, లేకపోతే ఏ ఇద్దరి స్వార్థం కోసమైనా కావచ్చు ఇలా చేస్తుంది. ఇటువంటి స్త్రీలు ఉంటారు, సమాజంలో కోకొల్లలు ఉంటారు. కానీ అటువంటి స్త్రీ మీ జీవితంలోకి రావడం మీకు చాలా వరకు బాధాతప్త హృదయంతో అల్లాడిపోతారు, బాధ కలిగిస్తుంది. ఆ బాధాతప్త హృదయంతో విలవిల్లాడిపోతారు. ఇరుగు పొరుగులో కూడా వారు ఉండొచ్చు. మీరు గుండె నిబ్బరంగా ఉండండి. జరగని దానిని జరిగినట్లు చిత్రీకరించిన అబద్ధానికి కాస్త మెరుపు ఎక్కువ ఉండొచ్చు, నిజానికి ఆలస్యం ఎక్కువ ఉండొచ్చు. కానీ నిజాలు అందరూ గ్రహిస్తారు. ఆ గడియ కోసమే వేచి ఉండండి. మీ యొక్క వంతు వచ్చే వరకు ప్రయత్నించండి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. మీ యొక్క కోపం ప్రమాదం ఇంకాస్త తీవ్రత పెంచేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోండి. వారితో సమస్యలు పెంచుకునే ప్రయత్నం చేయొద్దు. మిగతా అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి. చాలా రోజులుగా ఏదైనా నూతన కార్యక్రమాన్ని తలపెట్టాలనుకుంటే తలపెట్టే అవకాశం ముందుకొస్తుంది. ఎవరైనా చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఈ రోజున ఆ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు అయితే తప్పక పొందుకుంటారు. వ్యాపారాలు చేస్తున్నవారు ఎటువంటి వ్యాపారం అయినా సరే ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తోటి ఉద్యోగస్తులతో స్పర్ధలు వస్తాయి, జాగ్రత్త వహించండి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా కూడా ఒకరి విషయంలో సమస్యల్లో చిక్కుకుంటారు, జాగ్రత్త. కుటుంబానితో ఎక్కువగా సమయాన్ని గడిపే ప్రయత్నం తప్పక చేయండి. ఫ్రెండ్స్తో కావచ్చు, కుటుంబంతో కావచ్చు, మనస్పర్ధలు తొలగించుకునేందుకు ఒక అడుగు ముందుకు వేసి బంధం కాపాడుకునే యత్నం చేయండి. ఈరోజు మిశ్రమ ఫలితాల కలయికగా ఉండబోతుంది. నిత్యం శివారాధన చేసుకుంటూ కొంచెం అప్రమత్తంగా ఉంటూ అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం శని భగవానుని కూడా నిత్యం ఆరాధించండి. శని స్తోత్ర పఠన పారాయణం చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.